వైసీపీని నమ్ముకుంటే శిక్షలు పడితే హింస ఎదుర్కోవాల్సొస్తుంది అనడానికి సాక్ష్యం తాజా ఉదంతాలు. టీడీపీ కూటమి నేతల వేధింపులు తాళలేక ఓ వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు మండలం రామనాయుడుపల్లిలో సోమవారం చోటు చేసుకుంది. రామనాయుడుపల్లికి చెందిన వైఎస్ఆర్సీపీ సానుభూతిపరుడు బాబు సోమవారం ఉదయం తన ఇంటి వద్ద పురుగు మందు తాగితే దగ్గుతుండగా గ్రామస్తులు గుర్తించి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతుండగా బాబు మృతి చెందాడు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి నాటించి స్థానిక నేతలు తాను వేధిస్తున్నట్టు సూసైడ్ నోట్లో రాసింది. గ్రామంలో భూ వివాదం మీద అధికార పార్టీ నేతలు తనపైన మరికొందరిపైన పలు కేసులు నమోదు చేయించారని నోట్లో మృతుడు పేర్కొన్నారు. తాను వైఎస్ఆర్సీపీ సానుభూతిపరుడు కావడం వల్ల కేసులు నమోదు చేసి పోలీస్ స్టేషన్లు కోర్టుల చుట్టూ తిప్పుతుండడంతో ఆ వేధింపులు భరించలేక బలవర్మరణానికి పాల్పడుతున్నట్టు ఆ లేఖలో వివరించుకొచ్చారు. ఇది ఒకటైతే మరొక వైపున ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళ మీదన దౌర్జన్యాలు జరిగినాయి అన్నటువంటి విషయాల్ని మరికొన్నింటిని మెన్షన్ చేసుకొచ్చారు. ఏదైతే తిరుచానూరు పోలీసుల మీద తిరుపతి కోర్టు ఆగ్రహం ఒకటి, ఇంకొకటి ఏదైతే టీడీపీ గూండాల దాష్టీకం అంటూ వైఎస్ఆర్ స్టిక్కర్ వేసుకున్నందుకు వైఎస్ఆర్సీపీ నేతల మీద టీడీపీ గూండాలు దాడి చేసిన ఘటన సోమవారం పల్నాడు జిల్లా మాచర్లో చోటు చేసుకుని వెల్దుర్తి మండలం మందాడి గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ నేతలు పులి కృష్ణారెడ్డి, గాజి శ్రీనివాసరెడ్డి వ్యక్తిగత పనుల నిమిత్తం మాచర్లకు వచ్చారు. స్థానిక రింగ్ రోడ్డు వద్ద ఉన్న టీడీపీ గూండాలు బైక్ మీద మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి బొమ్మ చూసి ఆ బొమ్మను తొలగించాలని బెదిరించినట్టు శ్రీనివాసరెడ్డి తెలిపారు. బైక్ పై ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుల ఫోటోలు కూడా తీసేయాలనుకున్నారు. తొలగించమని చెప్పడంతో రాడ్లు కత్తులతో దాడికి తెగబడ్డారు. పక్కనే ఉన్న కొందరు శ్రీనివాసరెడ్డి కొంచెం పక్కకి లాగడంతో త్రుట్లో తప్పి చెవికి గాయమైంది. శ్రీనివాసరెడ్డిపై దాడి జరుగుతోందని తెలిసి అక్కడికి వచ్చిన కృష్ణారెడ్డికి పైన సైతం దాడికి తెగబడి తీవ్రంగా గాయపరిచారు. మాచర్ల నడి రోడ్డు మీద పట్టపగల దాడులు జరుగుతున్న పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో అధికార పార్టీకి చెందిన రౌడీ మొక్కలు మరింత రెచ్చిపోతున్నాయి. నిత్యం దాడులకు తెగబడుతూ సామాన్యుల మీద కత్తులతో విరుచుకుపడుతున్నారు. బాధితులు మాచర్ల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటన మీద ఎటువంటి ఫిర్యాదులు అందలేదని మాచర్ల టౌన్ ఇన్ఛార్జ్ సే నఫీజ్ బాషా చెప్పారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ సమస్యల్లో ఏంటంటే కంప్లైంట్ ఇస్తే తీసుకునే పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారా అన్నటువంటిదే అసలు సమస్య.